వసంత అనే స్త్రీ ఒక పార్టీకి సిద్ధమవుతుంది. కానీ ఆమె భర్త రంగనాథం చనిపోయి ఉంటాడు. ముసుగు ధరించిన హంతకుడు ఆమెను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతని నుండి తప్పించుకుంటుంది. వసంత షాకు గురై మానసికంగా కుంగిపోతుంది. కేసు నమోదు చేసి ఇన్ఛార్జి పోలీసు ఇన్స్పెక్టర్తో విచారణ జరుగుతుంది. సుశీల సుసి అనే కాలేజీ విద్యార్థిని ఆమె స్నేహితులతో కలిసి సెలవుల కోసం ఆమె అత్త వసంత ఇంటికి వస్తుంది. అక్కడ ఆమె చిన్న మేనమామలు రాజశేఖర్ మరియు చంద్రశేఖర్, ఆమె అత్త వసంత, బట్లర్ నాగన్న మరియు కుటుంబానికి సన్నిహితుడు మరియు మంచి స్నేహితుడు అయిన రామయ్య తరచుగా సందర్శించే పాత ఆయుర్వేద వైద్యుడు. హంతకుడికి వసంత ఒక్కరే ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ వసంత హంతకుడు చేత చంపబడ్డాడు. అతను తరచుగా సూసీకి కాల్స్ చేస్తాడు మరియు ఆమె తన తదుపరి లక్ష్యం అని బెదిరించాడు. తన ఇంట్లో జరిగిన సంఘటనలు మరియు బెదిరింపు ఫోన్ కాల్స్తో సూసీ కలవరపడింది. సూసీ భాస్కర్ అనే యువకుడిని కలుస్తాడు. చివరికి సుసితో ప్రేమలో పడతాడు. ఆమెకు సహాయం చేస్తానని కూడా వాగ్దానం చేస్తాడు. భాస్కర్ చంద్రశేఖర్ని తర్వాత రాజశేఖర్ని విచారిస్తాడు. అతను ఒక వింత ఇంటికి అతనిని అనుసరిస్తాడు. అక్కడ ఒక స్త్రీ దెయ్యంలా తిరుగుతుంది. ఆమె నిజానికి రాజశేఖర్ ప్రేమికుడు. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు అతనిచే రక్షించబడింది. ముందుగా సుసిని పెళ్లి చేసుకోవాలని, అప్పుడే తన ప్రేమికుడిని పెళ్లి చేసుకుంటానని రాజశేఖర్ మౌనం వహించాడు. భాస్కర్ హంతకుడిని ఎరవేయడానికి అందరినీ ఒక రాత్రికి ఇంటి నుండి బయటకు పంపుతాడు. ఊహించినట్లుగానే హంతకుడు ఆమెను చంపడానికి సూసీ గదికి వస్తాడు. భాస్కర్ హంతకుడి ముసుగుని విప్పడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. అతను తన ముసుగుని వదిలి తప్పించుకునే ముందు అతని కళ్ళు మాత్రమే చూశాడు. అప్పుడు డోర్ బెల్ మోగుతుంది మరియు భాస్కర్ సమాధానమిచ్చాడు. చంద్రశేఖర్ని గుమ్మం వద్ద హత్య చేయబడ్డాడు. సూసీ బర్త్డే పార్టీ జరుపుకుని అందరూ ఇల్లు ఖాళీ చేయాలని రాజశేఖర్ కోరాడు. పార్టీ రోజున హంతకుడు సూసీపై కాల్పులు జరిపాడు, కానీ మిస్ అవుతాడు. భాస్కర్ అతనిని వెంబడించాడు, కానీ ట్రాక్ కోల్పోతాడు. తోటలో గాయపడిన రామయ్యను చూసి ఇంటికి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ హత్యల వెనుక కారణాన్ని సిద్ధాంతీకరించడం మరియు హంతకుడిని గుర్తించడం ప్రారంభిస్తారు. హంతకుడి గుర్తింపును కనుగొనడంలో వారికి సహాయపడే అతని కుటుంబం గురించి చెప్పమని రామయ్య రాజశేఖర్ని కోరాడు. తన తండ్రికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, వారికి ఓ కొడుకు ఉన్నాడని రాజశేఖర్ వెల్లడించాడు. రాజశేఖర్ తండ్రి అనారోగ్యంతో మరియు మరణశయ్యపై ఉన్నప్పుడు స్త్రీ మరియు ఆమె కుమారుడు అతనిని చూడటానికి వచ్చారు. కానీ రాజశేఖర్ పెద్ద సోదరుడు సూసీ తండ్రి కోపంతో వారిని మెడతో నరికివేశాడు. ఆ మహిళ మరియు ఆమె 10 ఏళ్ల కుమారుడు 15 సంవత్సరాల క్రితం మరణించారు. సూసీ తండ్రి పెట్టిన అగ్ని ప్రమాదంలో. కొడుకు చనిపోయి ఉండకపోవచ్చని, నిజానికి హంతకుడు కుటుంబ సభ్యులను ప్రతీకారంగా చంపేస్తున్నాడని భాస్కర్ సిద్ధాంతీకరించాడు. రాజశేఖర్ తండ్రి 15 సంవత్సరాల క్రితం చనిపోయాడని మరియు ఆ మహిళ కొడుకుకు అప్పటికి 10 సంవత్సరాల వయస్సు ఉన్నందున అతనితో పోరాడిన హంతకుడికి కూడా దాదాపు 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని భాస్కర్ తన సిద్ధాంతాన్ని ధృవీకరించాడు. హంతకుడు తన చుట్టూ చాలాసార్లు హంతకుడి కళ్లను చూసినందున హంతకుడు ఒకే గదిలో ఉన్నాడని కూడా అతను పేర్కొన్నాడు. భాస్కర్ ప్రతి ఒక్కరిని వరుసలో ఉంచి హంతకుల కళ్లతో ఎవరి కళ్ళు సరిపోతాయో వెరిఫై చేసేందుకు అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ముఖంపై హంతకుడి ముసుగు వేస్తాడు. అతను చివరికి కృత్రిమ వేషం వేసిన రామయ్యను హంతకుడుగా బట్టబయలు చేస్తాడు. భాస్కర్ సిద్ధాంతం సరైనదని రామయ్య ధృవీకరించాడు మరియు అతను తన అన్నయ్య పెట్టిన మంట నుండి తప్పించుకున్నాడు, కానీ అతని తల్లి మంటల్లో చనిపోవడం చూశాడు. అతను ప్రతీకారం తీర్చుకుంటానని మరియు కుటుంబాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశాడు. అతను రాజశేఖర్ మరియు సుసిని చంపడానికి ప్రయత్నించినప్పుడు భాస్కర్ జోక్యం చేసుకుంటాడు మరియు వారు పోరాటంలో పాల్గొంటారు. తదనంతర పోరాటంలో హంతకుడు తప్పించుకుంటాడు మరియు భాస్కర్ అతనిని వెంబడించాడు. అతను పరిగెత్తడానికి కష్టపడుతుండగా పోలీసులు అతన్ని కాల్చివేస్తారు. అక్కడ అతను తోటలోని సొరంగంలో అదృశ్యమయ్యాడు. ప్రతి ఒక్కరూ తోట క్రింద ఒక రహస్య గదిని కనుగొంటారు. అది హంతకుడు ఇంటికి దారి తీస్తుంది.
అందువల్ల ప్రతి హత్య చేసిన తర్వాత అతను ఎలా తప్పించుకున్నాడో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. కన్నీటి పర్యంతమైన రాజశేఖర్ హంతకుడి మృతదేహాన్ని చూసి అతనిని తన సోదరుడిగా అంగీకరించినట్లు సూచిస్తాడు. భాస్కర్ సుసిని పెళ్లి చేసుకుని అదే ఇంట్లో సంతోషంగా ఉండడం, రాజశేఖర్ తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది.